ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన ఫోన్ లో బ్లూటిక్ ఆపేసి లాస్ట్ సీన్ కనిపించకుండా పెట్టే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా అలాంటి బ్యాచ్. ఫస్ట్ ఎందుకు ఆపేస్తామంటే పెడతారు ఒకరు మెసేజ్, పొరపాటు నొక్కేసాం అనుకో, అబ్బా బ్లూటిక్స్ ఇచ్చినా సరే, బ్లూటిక్స్ 2 వస్తాయి, చూసినా సరే రిప్లై ఇవ్వట్లేదు, దీనికి ఎంత పొగరా అనుకుంటారు. అవును, కానీ ఆ టైంలో ఎందుకు ఏ సిచ్యువేషన్ లో ఇవ్వలేదో, ఏ మూడ్ లో ఉన్నామో ఎవరికి తెలియదు అనమాట. అందుకే ఆపేస్తా, ఏ గోళ లేదు, ఏ గోళ లేదు. చాలా మంది ఏంటి బ్లూటిక్ కాపుకుంది, లాస్ట్ సీన్ కనిపించకుండా పెట్టింది, అమ్మో అని కొన్ని కథలుగా మాట్లాడతారు. చాలానే ఉన్నాయి దాచం లోపల. అసలు అమ్మాయి లవ్ గొప్పదా, అబ్బాయి లవ్ గొప్పదా? అమ్మాయి అబ్బాయి అని అన్ను ఈ కాలంలో అయితే అసలే లేదు. ఆ టైంలో కొంతమంది నేను అబ్బాయిలు పిచ్చిగా ప్రేమించి అసలు చాలా ఇదైపోయిన వాళ్ళని చూశాను, అమ్మాయిలు కూడా అట్లానే చూశాను అనమాట. సో నువ్వు లవ్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి ఇల్లు గొప్ప ఆలు గొప్ప అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఫ్రాంక్ సిచ్యువేషన్ బట్టి, ఆ రిలేషన్షిప్ లో ఉన్న బట్టి, అవతల పర్సన్ బట్టే నడుస్తుంది తప్ప వీళ్ళు వాళ్ళు గొప్ప కాదు. పిచ్చిగా ప్రేమించి బ్రేకప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? సూసైడ్ చేసుకోకుండా అబ్బాయిలు మీకు బుర్ర దొబ్బిందా అంట. ఇప్పుడు నాకెంత ఇరిటేషన్ వస్తుంది అంటే 25 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మ బాబు మొత్తం వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ పెంచుతారు, చాలా ప్రేమ చూపించే కదా అంతవరకు పెంచుతారు. ఓకే, అందరి సిచ్యువేషన్స్ అందరి ఇంట్లో అట్లా ఉండదు, బట్ స్టిల్ 25 years వరకు నువ్వు బతుకున్నావు అంటే నిన్ను వాళ్ళు పెంచబట్టి నువ్వు అక్కడ వరకు వచ్చావు. నీకు 2 సంవత్సరాలు ఒక అమ్మాయి మీద లవ్ వచ్చేసి అబ్బా అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానని చచ్చిపోతే అది ముందే చచ్చిపోతే దరిద్రం వదిలేదు అనుకుంటా. ఎందుకు ప్రేమించి చచ్చిపోవడం ఇస్ నాన్ సెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే బెటర్ డేస్, ఆ పిల్ల ఎందుకు వదిలేసిందో, నీకు ఇంకా మంచి అమ్మాయి రావచ్చేమో, ఎందుకు దానికోసం వెయిట్ చేయట్లేదు? యూ షుడ్ టేక్ యువర్ టైం. నేను కాదనట్లేదు, టేక్ థెరపీ అంటే ఏదో మెంటల్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు కానీ, బట్ నో, టేక్ థెరపీ, టేక్ యువర్ టైం, బట్ మూవ్ ఆన్. అంతే తప్ప సూసైడ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ డెసిషన్ అండ్ ఇట్స్ నాట్ ఏ వైజ్ డెసిషన్. మరి మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు అసలు మనుషులు కాదంట ఫస్ట్. ఎందుకంటే వేరే మనుషులు ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంటే వాళ్ళు లవ్ చేయట్లే. లవ్ చేశారు అని అంటే నువ్వు మోసం చేయకూడదు. నువ్వు లవ్ చేసి మోసం చేస్తున్నావు అంటే అసలు నీ ప్రేమే కాదు, నీది ఏదో లస్ట్ అంట. లవ్ చేస్తున్నా మోసం చేసే వాళ్ళకి కర్మ అనేది తగులుతుంది అంటారు, అది నిజంగా? కర్మ ఖచ్చితంగా తగులుతుంది అని నమ్ముతా. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా సరే నీకు తెలుసు కదా, సో ఎప్పటికైనా సరే ఆ కర్మ అనేది తగులుతుంది. ఈ లివింగ్ రిలేషన్షిప్ అని కొన్ని రిలేషన్స్ ఉంటాయి కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు లివింగ్ నచ్చదబ్బా. వాట్స్ ద యూజ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ లివ్ ఇన్? ఇప్పుడు ఎట్లా అంటున్నారు అంటే లివ్ ఇన్ అయితే ఉంటే తెలుస్తుంది కదా, తర్వాత పెళ్లి అయ్యాక విడిపోయే కన్నా. పెళ్లి అయిన తర్వాత పెళ్లి చేసుకుని విడిపోవడం ఎందుకు, పెళ్లికి ముందే తెలుసుకుందాం అని కొంతమంది అంటూ ఉంటారు కదా. ఎట్లా ఉంటది అంటే పెళ్లి కాకముందు నువ్వు లివ్ ఇన్ లో ఉన్నా, దూరంగా ఉన్నా, ఇట్స్ ఓన్లీ అబౌట్ యూ టూ, ద బాయ్ అండ్ ద గర్ల్. బట్ పెళ్లి అయ్యాక ఫ్యామిలీస్ ఇంక్లూడ్ అవుతారు. సో నువ్వు ఎన్ని సంవత్సరాలు లివ్ ఇన్ లో ఉన్నా సరే పెళ్లి అయినాక ఈ ఫ్యామిలీస్ అని, ఆ ఫ్యామిలీస్ అని, ఆ రెస్పాన్సిబిలిటీస్ అని, ఈ రెస్పాన్సిబిలిటీస్ అని చాలా ఉంటాయి. నువ్వు లివ్ ఇన్ లో ఉన్నంత సేపు కూడా సరే వర్కౌట్ అవుతుంది, ఓకే, అప్పుడు పెళ్లి చేసుకుంటావు. వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, బ్రేకప్ అని ఉద్దేశంలో ఉంటావు. బట్ పెళ్లి అయ్యాక ఏంటంటే ఒకటే ఎండ్ గోల్ ఉంటుంది. సో డివోర్స్ అనేది ఆప్షన్ కాదు నన్ను అడిగితే. వీళ్ళు ఎంత కాలం లివ్ ఇన్ లో ఉన్నా సరే ఏదో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే లివ్ ఇన్ లో ఉన్న వాళ్ళని, నువ్వు అంతకాలం ఎందుకు లివ్ ఇన్ లో ఉన్నావు? నీకు అంతగా ఉండాలి అని అనిపిస్తే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. నీకు అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చాడు, ఏ ఉద్దేశంతో లివ్ ఇన్ లో ఉండడానికి? నువ్వు లివ్ ఇన్ లో ఉంటున్నావు అంటే ఇట్స్ లైక్ ఏ ట్రయల్ పీరియడ్ అనిపిస్తుంది. ట్రయల్ పీరియడ్ నేను చెక్ చేస్తా, బాగుంటే ఉంటా, లేకపోతే వేరే దానికి షిఫ్ట్ అవుతా. ఏందది సోది. అసలు మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్. సరే చూస్తాడు, బాగున్నారా అండి, సపోజ్ నీకు వచ్చే బాయ్ ఫ్రెండ్ కొన్ని రోజులు మనం కూడా ఈ రిలేషన్ లో ఉన్నాక పెళ్లి చేసుకుందాం అంటే, బ్రో నువ్వు వేరే వాళ్ళని తగులుకో అంట, అవ్వదమ్మా, మన వల్ల కాదమ్మా, వేరే చెల్లిన అక్కన తగులుకో అంటాను. ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసం ఆలోచించకుండా ఈ డైవర్స్ తీసుకోవడం, వాళ్ళని అనాథలను చేయడం, అట్లా చాలా మందిని చూసాం మనం. డివోర్స్ వరకు వెళ్ళారు అంటే దే నో దట్ వాళ్ళు అసలు కలిపి ఉండలేకపోతున్నారు అని చెప్పి. ఓకే, డివోర్స్ నాకు నచ్చదు, వాళ్ళ లైఫ్ డెసిషన్ వాళ్ళదంట. పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. నేను ఇంకా ఏం చెప్తాను అంటే, సరే పిల్లలు ఉన్నారు, మీరిద్దరూ కలిపి ఉండి రోజు గొడవలు పడి రోజు ఇబ్బందులు పెట్టి ఆ పిల్లలు మిమ్మల్ని చూస్తూ వాళ్ళు సఫర్ అవ్వడం కన్నా విడిపోవడమే బెస్ట్ అంట నేను. రోజు మన కళ్ళ ముందే మన పేరెంట్స్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ నువ్వు ఇదిరా నువ్వు అదిరా అని అనుకుని ఎన్ని సంవత్సరాలు గడిపే కన్నా ఇదంతా చూసేవాళ్ళు సగం ఈ లవ్వుల మీద, ప్రేమల మీద, ఈ మ్యారేజ్ అనే మీద అంత ఇంట్రెస్ట్ చూపించకుండా మారిపోతారు. మీకు ఒకరు పడట్లేదు, ఒకరు కలిపి ఉండలేరు అంటే విడిపోవడమే బెస్ట్ అంట. కానీ వీళ్ళ డిసిషన్స్ ఓకే, కానీ కిడ్స్ అనేది ఒక సింగిల్ పేరెంట్ గా ఉండాలి అంటే కష్టం కదా వాళ్ళకి. సింగిల్ పేరెంట్ ఈస్ బెటర్ దెన్ ఫైటింగ్ పేరెంట్స్. సింగిల్ పేరెంట్ ఈస్ అబ్సల్యూట్లీ బెటర్ దెన్ అండ్ టాక్సిసిటీ పేరెంట్స్ వాళ్ళకన్నా సింగిల్ పేరెంట్ ఈస్ బెస్ట్. ఏ గోల లేదు. యా.